పాపం అలాగే ఉంటుందండి. వన్ సిన్ లీడ్స్ టు వన్ అదర్ సిన్. పాపానికి ఒక్కసారి చోటిస్తే, చిన్న ఛాన్సే ఇచ్చానండి, నేను అనుకోలేదు ఇంత డ్యామేజ్ అయిపోతుందని, నా లైఫ్ ఇంత డ్యామేజ్ అవుతుందని అనుకోలేదు, నా క్యారెక్టర్ ఇంత డ్యామేజ్ అవుతుందని అనుకోలేదు, మా ఫైనాన్సెస్ ఇంత డ్యామేజ్ అవుతాయి అనుకోలేదు, మా రెప్యుటేషన్ ఇంత డ్యామేజ్ అవుతుంది అనుకోలేదు. ఇట్ జస్ట్ స్టార్టెడ్ సో స్మాల్. చాలా చిన్నగా ప్రారంభమైందండి, చిన్న శోధనగా ప్రారంభమైందండి, చిన్న స్నేహంగా ప్రారంభమైందండి, చిన్న పరిస్థితిగా ప్రారంభమైంది. ఈ చిన్న గింజ, చిన్న విత్తనం ఒక మహావృక్షం అవుతుందని నేను ఊహించలేదండి అని చాలా మంది అంతా జరిగాక కూర్చొని బాధపడుతూ ఉంటారు. నిన్నటి దినాన ఒక సహోదరి ఫోన్ చేసి ఏడుస్తుంది. ఏంటమ్మా పరిస్థితి? చాలా చిన్న వయసు అక్క నాది. చిన్న వయసులో అమ్మా నాన్న పెళ్లి చేశారు, మంచి భర్త, 2 కొడుకుల్ని ఇచ్చాడు దేవుడు. మై లైఫ్ వాజ్ అ గుడ్ లైఫ్. మంచి జీవితాన్ని ఇచ్చాడు దేవుడు. ఆ తర్వాత ఊరిలో ఒక అబ్బాయి పరిచయం అయ్యాడు, ప్రేమగా మాట్లాడడం ప్రారంభించాడు. నీ భర్తను విడిచిపెట్టు, నేను చూసుకుంటా కదా నిన్ను బాగా అని ఒప్పించాడు, మభ్యపెట్టాడు. అతని మోసపూరితమైన మాటలు నేను నమ్మానక్క. ఐ బిలీవ్డ్ హిస్ వర్డ్స్ అండ్ ఐ డివోర్స్డ్ మై హస్బెండ్. దేవుడిచ్చిన మంచి భర్తను, నన్ను ప్రేమించే భర్తను, నేను చాలా ప్రేమించే భర్తను, తన ద్వారా 2 కొడుకులు పుడితే ఆ భర్తను మరొక పురుషుని వ్యామోహంలో పడి విడాకులు ఇచ్చేశాను. ఈ వ్యక్తి పెళ్లి చేసుకోలేదు, చేసుకుంటాను 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 అని కాలం గడిపేసి ఇప్పుడు అంటున్నాడు, నన్ను మర్చిపో, ఫర్గెట్ అబౌట్ మీ, నన్ను మర్చిపో, ఇంకా నీ జీవితాన్ని నాకు సంబంధం లేదు, నాకు ఇంకొక అమ్మాయితో వివాహం నిశ్చయమైంది, నీ బ్రతికేదో నువ్వు బ్రతుకు అంటున్నాడు. అక్క ఏం చేయను, చచ్చిపోవాలనిపిస్తుందని నెత్తి నోరు బాదుకుంటూ ఏడుస్తూ ఫోన్ చేసిందండి ఒక చెల్లెమ్మ. చిన్న పాపంగానే ప్రారంభమవుతుంది. పాపం ముందే నీ జీవితాన్ని అంతా ఒక డ్రాగన్ లాగా, ఒక అనకొండ లాగా మింగేది వచ్చి కబలించదు. ఇట్ స్టార్ట్ సో స్మాల్. చిన్న పరిచయం, చిన్న స్నేహం, ఇంటికి అలా వస్తూ పోతూ ఉండేవాడక్క. నేను అనుకోలేదు, జరగాల్సిందంతా జరిగిపోయిన తర్వాత దేవుడు అన్యాయం చేశాడు. దేవుడుగా చేసింది, నువ్వు అన్యాయం చేసుకున్నావు నీ జీవితాన్ని. నీకు దేవుడిచ్చిన భర్తకు నువ్వు చేసావు అన్యాయం, నీకు దేవుడిచ్చిన పిల్లలకు నువ్వు చేసావు అన్యాయం. దేవుడు నీకు ఒక కుటుంబాన్ని పెట్టి ఒక కట్టుబాట్లు పెడితే ఆ బార్డర్స్, బౌండరీస్ అన్ని చెరిపేసుకొని నువ్వు వెళ్ళిపోయావు. చిన్న పాపము, చిన్న దుష్ట ఆలోచన హృదయంలో ప్రారంభం అవగానే, ప్రభా నాకు ఎందుకు ఈ దుష్ట ఆలోచన వస్తుంది, లార్డ్ వై am I thinking such wrong thoughts, ఈ దుష్ట ఆలోచన ఎందుకు ఆలోచిస్తున్నానయ్యా, నా ఆలోచన నీ స్వాధీనంలో పెట్టుకో ప్రభా అని అప్పుడే మనం ప్రార్థనలో అప్పగించుకుంటే, చిన్న పాపము అనేకమైన భయంకరమైన పాపాలకు దోహద పడక మునిపే, దారి తీయక మునిపే మనం చాలా సేఫ్గా ఉంటామండి.